ఒకసారి మనము మహబూబ్నగర్ జిల్లాకు వెళ్దాం. అక్కడ మనం చూసుకుంటే జూన్ మొదటి వారంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరుతారన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. అయితే ఢిల్లీ పర్యటన తర్వాత ఆయన త్వరలోనే పార్టీ కండువా కప్పుకోబోతా ఉన్నారు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి ప్రదీప్ అందుబాటులో ఉన్నారు. ప్రదీప్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరడం కొంతవరకు రూట్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇంతకు ముందే మనం జూపల్లిని కూడా సంప్రదించాం. అయితే తానేమి వ్యాఖ్యలు చేయలేదని, కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ఊహాగానాలు మాత్రమే అని పలు ఛానల్లో ఇలా రావడం నేనేం చెప్పలేదంటూ కూడా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో దారి అయితే వేసుకున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చానని, కాంగ్రెస్ పార్టీ తనకేమి కొత్త కాదంటూ, ఎక్కడ సమయం ఉందని, సమయం వచ్చిన తర్వాత ఏ పార్టీలో చేరతారన్న క్లారిటీ ఇస్తామంటూ, మీకు చెప్పకుండా వెళ్ళనంటూ కూడా మీడియాతో చెప్పినటువంటి సందర్భం ఉంది. అయితే గత కొంతసేపటి క్రితమే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో రైతులకు బాసటగా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అప్పుడు కూడా ఎటువంటి సంకేతం చేయనప్పటికీ రైతుల పక్షాన పోరాడుతున్నానంటూ కూడా చెప్పారు. అయితే మనం జూపల్లి కృష్ణారావును సంప్రదించాము. ఇప్పుడే సంప్రదిస్తే కూడా తాను వ్యాఖ్యలు చేయలేదంటూ, మీ ఊహాగానాలు మాత్రమే అంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పటికే పొంగులేటి తర్వాత మరికొంతమంది జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన నాయకులు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్దామని చూస్తున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంకేతంగా మొన్న జరిగిన వనపర్తి ఆత్మీయ సమ్మేళనంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీపీలు బయటకు వచ్చారో, వారు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినప్పుడు అప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తున్నట్టు కూడా మనకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే జూపల్లి వర్గం మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ విజయ దుదుంబి మోగించిన తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ కొంత ఊపు వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే సెక్యులర్ భావాలు, అంటే అన్ని వర్గాలను బలహీన వర్గాలను కలిపే పార్టీగా కాంగ్రెస్ పేరుంది. దాంట్లో వెళ్తేనే మన భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశం కూడా ఈ నాయకుల్లో రేగిందని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే జూపల్లి కూడా కొంత తన వర్గానికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో వెళ్దామన్న సూచన చేసినట్టు మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. ప్రణయ్, కూడా ఇప్పుడు ఇతర పార్టీలు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ పార్టీల నేతలందరూ కూడా సంప్రదింపులు నడిపించారు. అంటే తమ పార్టీలో రావాలంటూ కూడా ఆహ్వానాలు పంపించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇటు కేంద్రానికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి చూసుకుంటే కేంద్రానికి సంబంధించిన నేతలు కూడా జూపల్లితో సంప్రదింపులు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మొన్న ఈటల రాజేందర్ కూడా ఒక ఫామ్ హౌస్లో కూడా ఇటు చూసుకుంటే పొంగులేటి అదేవిధంగా జూపల్లి ఇద్దరితో కూడా కీలక సమావేశం నిర్వహించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తదనంతరం కూడా మరి కాంగ్రెస్ లోకి వెళ్తాడు ఉన్నటువంటి వార్తలు ఇప్పుడు హైలైట్ గా రావడము, పలు మీడియా మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి ఫైనల్ గా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు కంప్లీట్ గా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే మొన్న ఈటెల రాజేందర్ కూడా వనపర్తి జిల్లా కేంద్రానికి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఏదైతే జూపల్లి అసంతృప్తి నేతలు ఏదైతే ఉన్నారో మేఘారెడ్డి మరియు ఇచ్చారెడ్డితో సంప్రదింపులు జరిపారు. అయితే వారు కూడా సానుకూలంగా, అంటే బీజేపీ ఇటువంటి పార్టీలో చేరదన్న సంకేతాలు అయితే ఇవ్వలేదంటూ, కేవలం ఒక నేతను కలవాలన్న ఉద్దేశంతోనే తాము రాజేందర్ తో మాట్లాడినట్టు, రాజకీయ సంభాషణలు కూడా చేయలేనట్టు మనకు తెలిసింది. కానీ ఏదైతే వనపర్తి జిల్లా కేంద్రంలో ఈటల రాజేందర్ వచ్చినప్పుడు ఒక ఆఫర్ అయితే ఇచ్చిన మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ రోజు జూపల్లితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఫోన్ లో కాంటాక్ట్లు రాకపోవడంతో ఈ జూపల్లి వర్గంతోనైతే చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా, కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా జూపల్లికి పలుసార్లు ఫోన్ లో సంభాషించినట్టు, తమ పార్టీలోకి రావాలంటూ కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ కూడా తాను ఫోన్ చేసి జూపల్లిని బీజేపీలోకి ఆహ్వానించినట్టు కూడా మనకు స్పష్టంగా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోని ఇటువంటి ఆఫర్ల మధ్యలో అప్పుడు కర్ణాటకలో జరిగే ఎలక్షన్స్ కోసం వీళ్ళు ఈ నాయకులంతా వేచి చూశారని మనం చెప్పొచ్చు. అయితే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఘన విజయం సాధించిన తర్వాత వీళ్ళ ఆలోచన కొంత మార్పు వచ్చింది. అయితే ఇప్పుడు వీళ్ళంతా ఒక చౌరస్తాలో ఉన్నటువంటి పరిస్థితి, ఏ బస్సు ఎక్కాలి, ఏ వైపు వెళ్ళాలనే ఆలోచనతోనే ఉన్నట్టు స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో, ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో జూపల్లిని మనం అయితే ఇప్పుడు సంప్రదించాము.
ఫోన్ లో సంప్రదిస్తే తానేమి వ్యాఖ్యలు చేయాలంటూ కూడా తెచ్చారు. అయితే తాము ఏ పార్టీలో వెళ్ళాలనేది జూన్ 2 తర్వాత తమ ప్రెస్ మీట్ పెట్టి చెప్తామంటూ కూడా జూపల్లి చెప్పారు.